హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి అవార్డు తీసుకోనని ఎంత చెప్పినా కూడా మాట వినకుండా ఉంటుంది. అప్పుడు మిత్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి, చూడు లక్ష్మి, ఇది మనకు చాలా ప్రౌడ్ మూమెంట్ కాబట్టి నువ్వు ఆ అవార్డుని తీసుకొనే తీరాలి అని మిత్ర అంటాడు. అది కాదు మిత్ర గారు, తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే వద్దని చెప్తున్నాను, బలవంతం చేయకండి అని లక్ష్మి అంటుంది. చూడు లక్ష్మి, నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి. నేను భర్తగా నీకు ఆర్డర్ వేస్తున్నాను. నువ్వు వెళ్ళి నా భార్యగా ఆ అవార్డు తీసుకోవాల్సిందే, నీకు దక్కవలసిన గౌరవం దక్కాల్సిందే అని మిత్ర చెప్పడంతో, నేను నీ భర్తని అన్న మిత్ర మాటలు విని లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ, అలాగే మిత్ర గారు, మీరు ఇంత చెప్పిన తర్వాత నేను ఎందుకు కాదంటాను అని చెబుతుంది. అయితే దేవయ్య అని మనిషి ఇదంతా వినిస్తారు. మనిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే పిఏ రాజు కొంతమంది రౌడీలను తీసుకొని వస్తూ ఉంటారు. మేడం, వీళ్ళు సిటీలోనే బాగా మోస్ట్ పేరు పొందిన రాజులు అని పిఏ రాజు వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటే, మీకు చెప్పిందంతా గుర్తుంది కదా, మీరు బాగా చేస్తారా అని మనిషి అంటే, రేపు అక్కడ ఫంక్షన్ దగ్గరికి రావాలి, అక్కడ గొడవ గొడవ చేసి ఫంక్షన్ జరిగేలా చేయాలి, అంతే కదా మేడం, మేము ఇరగదీసిస్తాము అని రౌడీ చెప్తూ ఉంటాడు. లేదు, ఆ ఫంక్షన్ జరగాలి, కానీ లక్ష్మి అవార్డు తీసుకోకూడదు, అందరి ముందట ఏడుస్తూ తల దించుకోవాలి, దాని పరువు పోవాలి, ఇది మీరు చేయాల్సింది అని మనిషా చెప్పటంతో, ఓకే మేడం, మీరు చెప్పినట్లు చేస్తామని రౌడీలు చెప్తూ ఉంటారు. ఏంటి మనిషా, అంతా ఓకేనా? వాళ్ళు కూడా ఓకే కూడా చెప్పేస్తున్నారు. ఇంకేంటి సరే అంటే, ఎస్, రేపు లక్ష్మి అవార్డు తీసుకోకూడదు, ఏడుస్తూ ఇంటికి రావాలి, ఇదే నాకు కావాలి అని మనిష అనుకుంటూ ఉంటుంది. ఈసారి కూడా లక్ష్మి మనిష ప్లాన్ని తిప్పికొడుతుందా, లేకుంటే మిత్ర తిప్పికొడతాడా అన్నది నెక్స్ట్.